వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం 200 కోట్ల రూపాయల దిశగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమాతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడి నుంచే మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని, రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీమామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం 5 రోజుల్లోనే 161 కోట్ల రూపాయల వసూళ్లనైతే చేసింది. కేవలం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 106 కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయల పైగా వసూలు రాబట్టిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ సాధించిన చిత్రంగా అయితే నిలిచింది. సంక్రాంతికి వస్తున్న మూవీ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులను అయితే సృష్టిస్తుంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ అయితే వస్తుంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి 3 చిత్రాలు రిలీజ్ కాగా ఈ సినిమా ఆడియన్స్ ఆదరణనైతే దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.